ఈసారి సీటు చినుగుతుందని తెలిసినాక కూడా జలగన్న సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు. అధికారంతో ఏం చేశారు అని అంటే ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేదు. మంచి గురించి ఇక నువ్వే చెప్పాలి దొరా. నమ్మి ఓటేసి గెలిపిస్తే రాష్ట్రాన్ని చెత్త చెత్త చేసినావు. సీట్లో కూసున్నాక ఏం మంచి చేసినావు జలగన్న? 3 మర్డర్లు 6 దాడులు గంతేనా? ప్రజలు గుర్తు పెట్టుకునే విధంగా పరిపాలన చేసిన చరిత్ర లేదు. అబ్బా నీ చరిత్ర చెప్పాలనా? ఇక కోడికత్తి డ్రామాలు, గొడ్డలిపోటు నాటకాలు, ముద్దులు పెట్టి గద్దెనెక్కినవు. ఇప్పుడు గుంతల రోడ్లతోని జనాన్ని గుంతల పడేసినావు. దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం మాత్రమే జరిగాయని చెప్పి దోచుకోవాలి, తాడేపల్లి ప్యాలెస్లో దాచుకోవాలి, దాచుకున్న సొమ్ముతోని ప్యాలెస్లు కట్టుకోవాలి, ప్యాలెస్ల పాయిఖానాకు కూడా 25 లక్షలు ఖర్చు పెట్టాలి. అంతే కదా జలగన్న? ఈ 55 నెలలకు మీ బిడ్డ ఎలా చేయగలిగాడు? నువ్వు తలుసుకుంటే 55 నెలలేం కర్మ, 55 రోజులల్లనే సంక నాకిస్తావు అందరినీ. బిడ్డ బిడ్డ అనుకుంటా ఏపీ బుడ్డ ముంచినావు కదా జలగన్న. ఎందుకు ఆ 5 సంవత్సరాలలో గత ప్రభుత్వంలో ఎందుకు చెయ్యలేకపోయారు వాళ్ళు అని? అందరికి నీ అంత టాలెంట్ ఉండదు కదా జలగన్న. అయినా అందరూ నీ అంత సైకోలు కాదు కదా. ఏపీకి పట్టిన ఏకైక దరిద్రం, చిట్ట చివరి దరిద్రం నువ్వే. ఈసారి 6 నూరైనా నీ దరిద్రం వదిలించుకుంటారులే ఏపీ ప్రజలు.